హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇది. అండ్ లొకేషన్ వచ్చేసి పిచ్చవరం అని చెప్పి తమిళనాడులో ఉంది. సో మనం ఇప్పుడు ఆల్రెడీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఉన్నాము అండ్ బోటింగ్లోకి ఎక్కాము. అండ్ ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరికి ఎలా వచ్చాము అండ్ బోటింగ్ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ చూసుకొని వద్దాం. సో వీడియోలోకి లెట్స్ గో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చిదంబరం. సో చిదంబరంలో నిన్న టెంపుల్లో మేము దర్శనం అయిన తర్వాత తిరగంగా ఈ హోటల్ హెవెన్స్ ల్యాండ్ హోటల్లో నైట్ స్టే చేసాము. దీంతోపాటు బయట ఒక రెస్టారెంట్ కూడా ఉంది. అండ్ ఇది హైవే అనమాట. హైవే అంటే చెన్నై చిదంబరం హైవే. ఇది పాండిచ్చేరి ఒక 60 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అండ్ ఈరోజు మా ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్దాం అనుకుంటున్నాము. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్. యాక్చువల్లీ నిన్న రాత్రి ఏమైందంటే మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోనే స్టే చేద్దామని వెళ్ళిన తర్వాత అక్కడ అకామిడేషన్స్ ఉండవంట. ఖచ్చితంగా ఇక్కడే చిదంబరంలోనే స్టే చేసి వెళ్ళాలంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఈ హోటల్ రూము సెర్చ్ చేసుకున్నాము. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఈరోజు మన ప్రోగ్రామ్. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఫామిలీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి మన వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు ఇక్కడ. మమ్మీ ఇడ్లీ సాంబార్ తిన్నావా? విన్నీ ఇడ్లీ సాంబార్ తిన్నావా? ఇడ్లీ సాంబార్ తిన్నావా? ఎవ్వరు తినలేదు, నాకే పెట్టారు ఇడ్లీ సాంబారు. ఓకే. కిల్లే అని చెప్పి ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది. నాకు యాక్చువల్గా తెలియదు ఈ కిల్లేకి ఎక్కడి నుంచి రావాలో, చెన్నై నుంచి కానీ లేకపోతే వేరే ఏ ప్లేస్ నుంచి రావాలో తెలీదు. సో ఇక్కడ నుంచి ఈ కిల్లే నుంచి ఇంకా 8 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అనమాట. 8 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి ఏదన్నా అంటే సపోజ్గా ఒకవేళ ఎవరన్నా ట్రైన్ అట్లా వస్తే జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను నేను. హోప్ఫుల్లీ ఇట్లాంటి ప్లేసెస్కి ఎప్పుడైనా కూడా ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని రావడమే పర్ఫెక్ట్. వెల్కమ్ టు కిలాయ్ అని రాసింది ఈ ఆర్చ్లో. మరి కిలాయ్ అంటే ఏంటో తెలియదు, ఊరి పేరు అయిండొచ్చేమో. అండ్ ఇప్పుడే ఒక 100 రూపీస్ టోల్ అని చెప్పి తీసుకున్నారు. సో బోట్ హౌస్ దాంట్లోకి అయితే వచ్చేసాము. చాలా మంది ఉన్నారు కదా. ఇంకా టైం 9:13 అయింది. సో ఫస్ట్ టైం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇగో ఏసీ రూమ్స్ అవైలబుల్ అట్ 1400 అని. చాలా మంది ఉన్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. కార్ పార్కింగ్ చేసేసి వచ్చేసావు. ఇన్ని అమ్మ వాళ్ళు లైన్లో నిలబడ్డారా? టికెట్ తీసుకుంటున్నారా? ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. 4 సీటర్, 6 సీటర్, 1 కిలోమీటర్ 400, 1 కిలోమీటర్ 600. సో రోబోట్ తీసుకున్నాం 4 పర్సన్స్. కూడా అడగదా? అబౌవ్ 4 years కంపల్సరీ టికెట్. అది అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే అలాట్మెంట్ చేస్తారనమాట. సో ఇక్కడ అలాట్మెంట్ చేయించుకొని మనం ఏ బోట్ ఎక్కాలనేది వాళ్ళు టోకెన్ నెంబర్తో డిసైడ్ చేసి పంపిస్తారు. ఈరోజు సండే 31st డిసెంబర్. ఫుల్ క్రౌడ్ ఉంది. అంటే చుట్టుపక్కల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు, పాండిచ్చేరిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు, అండ్ చాలామంది క్రౌడెడ్ అనమాట. ఎటు చూసినా ఫుల్ పబ్లికే ఉన్నారు. ఏంటి పైన ఇక్కడ మనకి టోకెన్ నెంబర్ ఇచ్చారు. పైన అక్కడ చూసుకొని వీళ్ళ దగ్గరికి రావాలి. ఓ ఇప్పుడు ఏంటి 31లో ఉందా? ఇంకా 10 బోట్స్. ఓకే. ఇక్కడ ఫారెస్ట్ ఎంట్రీకి ఇంకొక 5 రూపీస్ పే చేయాలి. కెమెరాకి 25 రూపీస్, వీడియో కెమెరాకి 2000. ఓయమ్మ, నేను ఈ కెమెరా అర్జెంట్ లోపల పెట్టేస్తే బెస్ట్. వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది, అందు గురించి ఇప్పుడు 40 మినిట్స్ చేస్తారంట. అదర్వైజ్ యాక్చువల్గా ఏమవుతుందంటే 1 అవర్ ఇది బోటింగ్. ఓన్లీ వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా 40 మినిట్స్ చేస్తారంట. అండ్ ఈరోజు ఎక్కువ ఉందంట. సో ఒకసారి మధ్యలో ఒక చిన్న ఐలాండ్ లాంటి ఒక చిన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇది ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చిన, ఫ్రెండ్స్ తోటి వచ్చిన చాలా ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్ ఏంటంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటి ప్లేస్ లోపలికి రావటం అనేది. ఎందుకంటే మనం వెళ్తున్న ఈ లొకేషన్స్ ఇవి చూస్తే అర్థమవుతుంది ఎంత డిఫరెంట్ ఉందో. ఎందుకంటే మనకి రెగ్యులర్గా ఏ ఫారెస్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే రాదు.
హలో, మమ్మల్ని కొద్దిగా లోపలికి డీప్ ఫారెస్ట్ లోపలికి తీసుకొని వెళ్తున్నాడు అనమాట. సూపర్ ఉంది. ఇది వీడియోస్లో చూసే ఎక్స్పీరియన్స్ కాదు, డైరెక్ట్గా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది ఇదంతా కూడా. వాటర్ అక్కడ నుంచి వస్తున్నాయి వెళ్ళి తెలుస్తుంది ఇక్కడ అక్కడ. అంటే వాటర్ లెవెల్ తగ్గుతూ ఉంటే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇవి అన్ని రూట్సే కదా, అన్ని రూట్సే. అవును బేట, నా తలపైన కూడా రూట్స్ ఉన్నాయి. చాలా బాగుంది చూడ్డానికి. ఏంటంటే ఇన్సైడ్ డీప్ ఫారెస్ట్లోకి అయితే వెళ్ళలేదు మేము, అంటే ల్యాండ్కి దగ్గరలోనే జర్నీ చేస్తున్నాము. బట్ ఇట్లా మధ్యలో ఇట్లా విశాల్ మూవీయా? ఏం మూవీ పేరు? అవునవును, తెలుగులో ఉంది కూడా అది. ఎండింగ్ సీన్ అంత ఇక్కడిక్కడే ఉంటుంది, ఫైటింగ్ సీన్ ఉంటుంది. బ్యూటిఫుల్ ఉంది కదా. కొద్ది మట్టి తీసుకెళ్దామా అవన్నీ? మస్కిటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఎవరైనా వచ్చినా ఖచ్చితంగా మస్కిటోస్కి ఏదైనా ఫుల్ ప్యాంట్స్ కానీ, నేను అప్పుడే అనుకొని మళ్ళీ ఉండవులే ఏం కాదులే అనుకొని హాఫ్ ప్యాంట్ వేసుకొని వచ్చాను నేను. హర్ని, నువ్వు ఒకసారి వచ్చి విన్నీ పంపి వాటి కార్నర్లకి. విని పోమ వెళ్ళి ఫోటోలు దిగుతుంది. బాగుంది, నాకైతే సూపర్ అనిపిస్తుంది. ఎప్పుడు వీడియోస్లో చూడటమే, ఫస్ట్ టైం అన్ఎక్స్పెక్టెడ్ గా దీనికోసం నైట్ అంతా వెయిట్ చేసి మార్నింగ్ వచ్చినందుకు లవ్లీ ఎక్స్పీరియన్స్. ఏనన్నా ఏంటి, ఏం కావాలి? అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, నీళ్ళలోకి వెళ్తాడు. స్లీపింగ్ టైం దాటిపోయింది, ఆయన కూడా అయిపోయింది అందుకే. తగలాలి ఇద్దరు వచ్చేటప్పుడు నేను చెప్తాను. మేము ఈ డీప్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చి ఒక్కొక్కలము, ఇది రోడ్డు, ఇది మెయిన్ రోడ్డు, అది ఇన్సైడ్ గల్లీ. హాయ్ అండ్ ఫ్రంట్ సీట్ని 1 by 1 మార్చుకుంటూ మంచి మంచి వీడియోస్ తీసుకుంటూ మంచి మంచి క్లిప్స్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాం. లైఫ్లో ఎన్నో ప్లేసెస్కి వెళ్ళాం, కానీ ఇదైతే టోటల్లీ డిఫరెంట్ ఫీలింగ్. ఇది కంప్లీట్ డిఫరెంట్ ఫీలింగ్. వెనకాల తల కరెక్ట్గా దించా కదా. అవును, కరెక్ట్ టైంకి దించా. ఫోటోలు కనుక్కోవాలంటే చెప్పండి, మీరు చెప్పండి. చూసుకో ప్రతి. సో టోటల్గా ఇది 3000 acres-లో స్ప్రెడ్ అయ్యి ఉంది. అండ్ ఇది సెకండ్ లార్జెస్ట్, యాజ్ ఐ మెన్షన్ ఆల్రెడీ.
అండ్ దీంట్లో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డెప్త్ ఉంటుంది. మేము జర్నీ చేసిన ఎక్కువ ప్లేసెస్లో ఎక్కువ డెప్త్ లేదు, అంటే జస్ట్ ఒక 2-3 ఫీట్ కంటే ఎక్కువ డెప్త్ లేదు. డెప్త్ ఎంత ఉందన్న ఇక్కడ? 2 feet, 3 feet, 5 feet total. 2 feet, 3 feet, 5 feet మ్యాక్సిమం టోటల్. ఓకే, బాగుంది. వీడియో ఆపబుద్ధి కావట్లేదు, ఇట్లా ఎంతసేపు చూసినా కూడా ఇట్లా చూడాలనిపిస్తుంది. లైక్ ఇట్ అన్నీ ఎట్లా అనిపించింది? బాగుంది. సెకండ్ టైం ఇట్లా వెళ్దాం లేదు. దీంట్లోకి మ్యాంగ్రూవ్లోకి సెకండ్ టైం రావటం. అవును, అటు సైడ్ కూడా ఉండే కదా అండమాన్లో వెళ్ళావు ఒకసారి. అది బాగుండేనా ఇది బాగుందా? ఇదే బాగుంది. ఇదే బాగుందా? ఓ, హర్ని ఆల్రెడీ అండమాన్లో వెళ్ళేసి వచ్చిందంటే దానికంటే ఇదే బాగుందని చెప్తుంది. మంచి టాప్ పొజిషన్ తీసుకున్నాం. ఇది మళ్ళీ బ్యాక్ టు స్టార్టింగ్ పాయింట్కి వచ్చాము. నేను ఒక్కసారి సరౌండింగ్ అంతా చూపిస్తాను. ఇది స్టార్టింగ్ పాయింట్ అండ్ ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది, ఎక్కడెక్కడో కనిపిస్తుంది, తర్వాత ఇదంతా కనిపిస్తుంది. అండ్ మెయిన్ బోటింగ్ మాన్యువల్గా వెళ్ళే బోట్స్ అన్నీ కూడా ఈ సైడ్ వెళ్తున్నాయి అనమాట. సైడ్ ఏంటంటే మేము వెళ్ళిన ప్లేస్లో ఇట్లా చిన్న గుబురుగా ఉండేవి ఎక్కువ ఉన్నాయి. అండ్ తర్వాత మోటార్ బోట్స్ కూడా ఉన్నాయి, మోటార్ బోట్స్ మ్యాక్సిమంగా అటు సైడ్ వెళ్తున్నాయి. అంటే నేను అనుకోవడం ఏంటంటే అటు సైడు స్పేస్ ఎక్కువ ఉండొచ్చు అనుకుంటా, దూరం ఉంటాయి అనుకుంటా. సో మాకైతే ఇది చాలా నచ్చింది, మాన్యువల్గా నడిపే బోటే, రోబోట్ చాలా బాగుంది. రోబోట్ సజెస్ట్ చేస్తాను. ఓకే, అండ్ ఇందులో ఒక టిప్ కూడా ఉంది, ఒక ప్లస్ పాయింట్. అది బోట్ దిగిన తర్వాత చెప్తాను, సీక్రెట్. సండే అని ఇంత పబ్బుకున్నారా? అది కూడా కదా, లేదంటే మామూలుగా ఇంత ఏంటి ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. వెయిట్ నొక్కేసాను చూడు, రింగ్ ఎట్లా నొక్కింది ఒక్క సెకండ్ లో. యాక్చువల్లీ రింగ్ కొట్టేద్దాం ట్రై చేసి రాలేదని. సో కంప్లీట్ చేసుకొని వచ్చాము. సో బోట్లో ఉన్నప్పుడు నేను చెప్తా అన్న టిప్ ఏంటంటే పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారు మనకి. అంటే విహానాకి కూడా 7 years కూడా 4 years అబో కూడా ఫుల్ టికెటే అంట. సో మనకి పర్ హెడ్ 100 రూపీస్ అంటే 400 రూపీస్ తీసుకున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడంటే ఒక 800 రూపీస్ ఇవ్వండి, లోపల దాకా తీసుకెళ్ళి చూపిస్తానని చెప్పాడండి. సో లోపల దాకా తీసుకెళ్ళి చూపించడానికి 800, ఆయన 3 యాక్చువల్లీ 1 kilometer అయితే 3 kilometers తీసుకెళ్తా అన్నాడు. సో 3 kilometersలో ఆయన 800 అడిగితే నేను ఏమన్నానంటే 500 తీసుకో అన్నాడు. ఆయన మళ్ళీ 700 అంటే నేను 600 తీసుకో అన్నాను. ఎందుకంటే అన్అఫిషియల్గా వెళ్తున్నప్పుడు అన్అఫిషియల్గా ఆయన అడిగినట్లు ఇవ్వటం ఎందుకు, ఆల్రెడీ ఆయనకు వచ్చింది కదా అన్న ఏదో ఉద్దేశంతో నేను అడిగాను. ఆయన 600కి ఓకే చేశాడన్న. సో 600 రూపీస్ ఇచ్చినందుకు మాకు ఏం చేశాడంటే మామూలుగా డీప్ ఫారెస్ట్లోకి అట్లా తీసుకెళ్లారు అనమాట. ఈ 400 రూపీస్ దాంట్లో జస్ట్ ఓపెన్ ప్లేస్లో తీసుకెళ్తారు, చూపిస్తారు, మళ్ళీ తీసుకొని వస్తారు. సో ఏదైతే ఇప్పుడు మనము డీప్ ఫారెస్ట్లో మధ్య లోపలికి ఇట్లా మంచి పొదల్ లాంటి దాంట్లోకి వెళ్ళేసి వచ్చామో అవన్నీ కూడా ఎక్స్ట్రా మనీ ఇచ్చినందుకే తీసుకెళ్ళాడు. కానీ చాలా మంది అందరూ ఎక్స్ట్రా మనీ ఇచ్చి వెళ్తున్నట్లున్నారు. మరి ఇంకా అది అఫీషియల్లో అయితే నాకైతే తెలియదు. అందరూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేను ఎక్స్ట్రా పోతున్నా, నువ్వు ఎక్స్ట్రా పోతున్నావా, అవి మాట్లాడుకుంటున్నారు అందరూ. సో హవెవర్ మాకైతే ఈ లొకేషన్ కానీ ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కానీ ఇవైతే చాలా నచ్చింది, చాలా ఎంజాయ్ చేసాము. ఒక్కటేంటంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి 9:15 కల్లా మేము ఇక్కడ ఉండటం అనేది మాకు ఒక ప్లస్ పాయింట్ అయింది.
మేము ఇప్పుడు బయటకు వచ్చేసరికి ఫుల్ ప్యాక్ అయిపోయింది. అసలు పార్కింగ్ లేదు. కార్ పార్కింగ్ కి ప్లేస్ లేదు, జనాలు అండ్ వెయిటింగ్. బోట్లు తక్కువ ఉన్నాయి. సాటర్డే ఎవ్రీ సాటర్డే సండే ఇట్లనే ఉంటుందంట. 5 నుంచి ఈరోజు 31st డిసెంబర్ అని అదొక స్పెషల్. మొత్తానికి అయితే ఎవ్రీ సాటర్డే సండే అయితే ఫుల్ ఉంటుందంట. సో వీక్ డేస్ లో ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ఇట్లాంటిది. లేదంటే మార్నింగ్ ఎర్లీగా 9:15 9:30 లోపల 9 కల్లా ఇక్కడ ఉండాలి. 9:30 కల్లా ఇక్కడ ఉంటే బెస్ట్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా తక్కువ సార్లు చెప్తాను నేను సబ్స్క్రైబ్ చేయమని.